ఏంట్రా? ఊరుకోమ్మా, ఊరుకో. అయిన వాళ్ళందరినీ వదిలి అత్తారింటికెళ్ళే ప్రతి ఆడపిల్ల ఇలా బాధపడటం సహజం. ఈ బాధ సంతోషంలోంచి వచ్చిందే కానీ కష్టాల్లోంచి వచ్చింది కాదు. నా చెల్లి కోరుకున్న వాడికిచ్చి పెళ్లి చేసి పంపిస్తున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అయినా నీకేం తక్కువరా? ఇంద్రభవనం లాంటి ఇల్లు, బంగారం లాంటి భర్త, తోబుట్టులా చూసుకునే తోడికోడళ్ళు, ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పరా? కావాలి, నిన్ను వదిలే వెళ్ళలేనన్నయ్య. ఏడవకమ్మా, ఏడవక. నన్ను వదిలి ఎక్కడికమ్మా వెళ్తున్నావు? ఈ పెళ్లి వల్ల మనం దూరం అవడం లేదు, రెండు కుటుంబాలు దగ్గరవుతున్నాయి. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే తట్టుకోలేనమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను ఇక్కడ సంతోషంగా ఉండగలను. సరేనా? పద. ఏంటండి ఇది? ఇందాక మీ చెల్లెలికి అంత ధైర్యం చెప్పి పంపి ఇప్పుడు మీరు బాధపడుతున్నారు. చెల్లెల ముందు ఏడిస్తే తను ఎక్కడ బాధపడుతుందోనని బాధంతా దిగమింపుకుని ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నాడమ్మా. లక్ష్మిని ఒక గొప్పింటికి కోడలిగా పంపినందుకు సంతోషపడాలే గాని ఇలా బాధపడకూడదండి. బావా రండి బావా. అప్పుడే చెల్లెల మీద బెంగేసిందా? బెంగేమీ లేదు, మిమ్మల్ని అందరినీ చూసి వెళదామని వచ్చాను. మీ మనసేంటో మీ కళ్ళు చెప్తున్నాయిలేండి. మీ చెల్లెల గురించి ఏం టెన్షన్ పడకండి, తను చాలా హ్యాపీగా ఉంది, అందరితో చక్కగా కలిసిపోయింది. ఒకసారి అటు చూడండి. చాలా బాగున్నాయి కదా. అయ్యో లక్ష్మి, ఎవరొచ్చారో చూడు. అన్నయ్య, అన్నయ్య ఎంతసేపు వచ్చి? ఇప్పుడేమ్మా నా చెల్లెల్ని చూద్దామని వచ్చాను. ఈ ఇంటి కోడల్ని చూశాను. ఇలాంటి కోడలు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవాని మేమంతా ఎంత పుణ్యం చేసుకున్నామో ఇంత మంచి తోడుకోడలు దొరికింది. వీళ్ళ వల్ల నాకు అక్కర్లేని లోటు తీరిపోయిందన్నయ్య. సంతోషంగా ఉన్నాను. ఆడపిల్ల పుట్టింట్లో సంతోషంగా ఉండడం సహజం, కానీ అత్తింట్లో కూడా ఇంత సంతోషంగా ఉండడం నిజంగా నీ అదృష్టం అమ్మా. నా ఫోటో ఇక్కడ. మిమ్మల్ని చూడకుండా మీ చెల్లెలు ఉండలేదని నాకు తెలుసు, అందుకే మీ ఫోటో ఇక్కడ అరేంజ్ చేశాను. థ్యాంక్స్ ఆకాష్. భార్య మనసును అర్థం చేసుకునే నీలాంటి వాడు భర్తగా దొరకడం నా చెల్లెల అదృష్టం. ఆహా, మా నందమిల్లు చాలా పెద్దదే. నందు, నందు, నందిని, ఎక్కడున్నావే? ఎవరు? ఎవరండి మీరు? ఎవరండి మీరు? నువ్వు మా నందినివి కదూ? అవును. అమ్మో, ఎంత పెద్దదానివైపోయావు. చిన్నప్పుడు ఇంతుండేదానివి. చిన్నప్పుడు ఎవరైనా ఇంతే ఉంటారండి, మీ ఎంత ఉండరు. బాగా చెప్పావు బాబు. ఇంతకీ మీరు? ఓసి పిచ్చి మొహవా, నేనే కాంతాన్ని, సూర్యకాంతాన్ని. గుర్తుపట్టలేదా? మీ నాన్నగారి వేలు విడిచిన మేనమామయ్య రెండో భార్య మరదల కూతుర్ని. అంటే నీకు అత్తయ్యనవుతానే. చాలా దగ్గర చుట్టాలకు. ఏదో బీరకాయ పీచు, వెనక ముందు ఎవ్వరూ లేరు. నా శేష జీవితాన్ని ఇక్కడ గడుపుదామని వచ్చాను. ఏమంటావే కోడలి పిల్ల? అది నేను ఎలా? ఇంకా ఆలోచిస్తావేంటి నందిని?
ఆవిడ నీకు తోడుగా ఈ ఇంటికి పెద్ద దిక్కుగా ఇక్కడే ఉంటారు. లోపలికి తీసుకెళ్ళి. మా నాయనే నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. రా అత్తయ్య. దామ్మా, పదరా. బంగారం లాంటి మొగుడు దొరికాడు నీకు. ఎక్కడో సుడుంది. ఒరే సర్వారాయుడు, నీ వంశాన్ని సర్వనాశనం చేసే వరకు నీ నిద్రపోను. హాయ్ బావా. బావగారు బాగున్నారా? బాగున్నాను బావా. మా లక్ష్మి ఎలా ఉంది? బాగుంది. మీకు గుడ్ న్యూస్, మీరు మావయ్య కాబోతున్నారు. మామయ్య అంటే మా లక్ష్మి తల్లి కాబోతోందా? బావా కంగ్రాచులేషన్. థ్యాంక్స్ బావా. అన్నయ్య, అన్నయ్య ఆశీర్వదించు. అన్నయ్య, చందమామ పైన ఎందుకుంది? ఒకసారి దేవుడు నీ చెల్లెలు అందంగా ఉంటుందా, చందమామ అందంగా ఉంటుందా అని అడిగాడు. అప్పుడు నేను నా చెల్లెలే అందంగా ఉంటుందని చెప్పాను. అప్పుడు దేవుడు కోపం వచ్చి ఒక త్రాసు తీసుకొచ్చాడు. అటువైపు నిన్ను, ఇటువైపు చందమామని కూర్చోబెట్టాడు. నీ అందం ముందు చందమామ తేలిపోయి పైకి వెళ్ళిపోయింది, నువ్వు కిందకొచ్చేసావు. హాయ్, భలే భలే భలే. ఏంటన్నయ్య అలా చూస్తున్నా? చందమామ పైనే ఎందుకుందని అమాయకంగా అడిగిన నా చెల్లెలు ఎంత ఎదిగిపోయిందా అని. ఈ చిన్నారి చెల్లెలకి ఓ చిన్నారి పాప. అరెరెరెరెరెరె, చిట్టి తల్లి, చిన్నారి తల్లి. ఇటు చూడు మావయ్య, చూడు. చి 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 చి. పెద్దమ్మాయి గారికి వాళ్ళ అమ్మమ్మ గారి పేరు పెట్టారు. రెండో బిడ్డకి వాళ్ళ తాతగారి పేరు పెట్టాం. మరి ఈ పాపకి ఏ పేరో ఆలోచించారా? ఇందులో ఆలోచించడానికి ఏముంది, మా వదిన పేరు పెట్టుకుంటాను. నందిని. ఏంటమ్మా? నందు, వదిన. అయ్యో, ఏమైంది వదిన? ఏమైంది? ఎంత శుభవార్త చెప్పావు వదిన. కంగ్రాట్స్ బావా, కంగ్రాట్స్. వదిన. ఈ రోజు నుండి నా ఇల్లే నీకు పుట్టిల్లు, నా ఇంట్లోనే నీకు సీమంతం, తొలి కాంతి కూడా. సరేనా అన్నయ్య? అమ్మలేని నందినికి నువ్వు అమ్మనవుతాను అంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అన్నయ్య, ఏంటమ్మా? ఈ శుభ సందర్భంలో నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. అడగరా? నీ కనుక ఆడపిల్ల పుడితే ఆ పిల్లని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి. అలాగేనమ్మా. అలాగే అంటే కాదు, మీ ఆవిడ గారిని కూడా అడిగి చెప్పు. నీ ఇల్లు నాకు పుట్టిల్లు, నా కూతురికి అత్తిల్లైతే అంతకంటే ఏం కావాలి లక్ష్మి? ఐఎమ్ వెరీ సారీ. బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాలి. అంతేకాదు, గర్భసంచి బాగా ఇన్ఫెక్ట్ అయింది. వెంటనే గర్భసంచి కూడా తీసేయాలి. మరి పిల్లల కోసం ఆశపడితే తల్లి ప్రాణానికే ప్రమాదం. పిల్లలు లేకపోయినా పర్వాలేదు డాక్టర్ గారు, నాకు నా భార్య కావాలి. ఓకే, ఐ విల్ మేక్ అరేంజ్మెంట్స్.
బాబాయ్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా లక్ష్మికి. నందిని గర్భవతి అని తెలియగానే అందరికంటే ఎక్కువగా సంతోషించింది లక్ష్మి. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంది. ఇక పిల్లలే పుట్టరన్న నిజం తెలిస్తే లక్ష్మి అసలు తట్టుకోలేదు బాబు. ఆగు లక్ష్మి, ఈ విషయం నీకు తెలిసినట్టు తెలిస్తే మీ అన్నయ్య చాలా బాధపడతాడు. నువ్వు ఊరికే తెలియకుండా ఉండడమే మంచిది. నువ్విచ్చిన పౌడర్ పాయసంలో కలిపి అబార్షన్ అయ్యేలా చేశాను. గుడ్. నేను కూడా మీరు చెప్పినట్టే ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశాను. ఇది ఉంచుకో.